Hello, welcome all, my dear competitive aspirants. Welcome to TrueTech Academy. సో మనకి కోల్ ఇండియా లిమిటెడ్ వన్ ఆఫ్ ద పవర్ సోర్స్ థర్మల్ పవర్ ప్లాంట్స్కి వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ మనకు కనిపిస్తున్నటువంటి కోల్ ఇండియా లిమిటెడ్ అనేటువంటిది మేనేజ్మెంట్ ట్రైనీని వేకెన్సీస్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 3/2026లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిలో ఏమేమి ఉన్నాయి, ఇన్ ద ఇంపార్టెన్స్ అనేటువంటిది చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ 12th May 2026 టు అండ్ లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ నియర్ బై 1 month అనేటువంటిది మనకి అప్లికేషన్స్ పెట్టుకునే టైం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కోల్ ఇండియాలో శాలరీస్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నది అంటే హెచ్ఆర్ఈతో పాటు రిస్క్ ఎలవెన్స్తో పాటు నీ స్టైఫండ్స్ ద స్పీన్ అండ్ బేసిక్స్తో పాటు చాలా మోర్ దెన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ గెట్టింగ్ స్టార్టింగ్ అంటే ఈ పీరియడ్ అయిన ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత యూ గెటింగ్ మోర్ దెన్ 1,30,000 1,40,000 అమౌంట్ రావడం జరుగుతుంది ఇయర్ బై. ఓకే, అండ్ క్వాలిఫికేషన్స్. సో వీటికి అప్లై చేయడానికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్ అంటే, సో రైట్ నౌ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళు ఎవరైతే బీటెక్ సార్ నాది ఎంటెక్ అయింది అప్లై చేయొచ్చు అంటే, బీటెక్ అయిన తర్వాత నువ్వు ఎంటెక్ తీసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అప్లై చేయొచ్చు. సో బీటెక్ డిగ్రీ ఏదైతే ఉందో మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో, సార్ మాది కేటగిరీ ఓబీసీ సార్, ఎస్సీ సార్, ఎస్టీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎటువంటి పర్సంటేజ్తో రిక్వైర్మెంట్ లేదండి. సో మస్ట్ అండ్ 60% ఉంటే దెన్ యూ హ్యావ్ టు ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. యా, మనకి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ టోటల్గా మనకి గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 221 ఉండడం జరిగింది. అండ్ వీ ఆల్సో ప్లాన్ ఫర్ కండక్టింగ్ ఎలక్ట్రికల్ క్లాసెస్ ఆల్సో వెరీ వెరీ సూన్. అండ్ మెకానికల్ we have 145 vacancies అండ్ సివిల్ 178. మెకానికల్కి సంబంధించినటువంటి కోల్ ఇండియా మేనేజ్మెంట్ ట్రైనింగ్ మన దగ్గర సిలబస్ అంటే ఆల్రెడీ అవైలబుల్ ఉంది. బోత్ పేపర్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సంబంధించి మెకానికల్ కంటెంట్ ఆల్రెడీ రెడీగా ఉంది, వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది. ప్లస్ పేపర్ 1 ఫర్ సో పేపర్ 1 కూడా ఆ విధంగా వెరీ డెప్త్ వీడియోస్ అనేటువంటి నియర్ బై 300 వీడియోస్ పేపర్ 1కి మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది విత్ లెస్ ప్రైస్. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అండ్ వేకెన్సీస్ గమనించుకున్నట్లయితే ఈ మెకానికల్ క్యాండిడేట్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్ 61 ఉంటుంది. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ వీ హ్యావ్ ఇన్కమ్ లెస్ దాన్ 8 lakhs అంటే ఓసీ పీపుల్ అయ్యి ఉండి వాళ్ళకి ఇన్కమ్ లెస్ దాన్ 8 lakhs ఉంటే వాళ్ళని మనం ఎకనామిక్ వీకర్ సెక్షన్గా రీసెంట్గా వచ్చిన ఆర్టికల్ ప్రకారం దీన్ని చాలా మంది జాబ్స్ కూడా దీంట్లో చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కంపేర్ టు ఎస్సీఎస్తో పోల్చుకుంటే ఈడబ్ల్యూఎస్లో లెస్ కట్ ఆఫ్ ఉంటుంది. అదేవిధంగా SC21 ST బ్రేక్స్ అనేటువంటివి వేకెన్సీ బ్రేక్స్ ఏ విధంగా ఉంది గమనించండి. సో మనకి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి 91 వేకెన్సీస్ యూఆర్లో ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ట్రాన్స్కో, జెన్కో ఇలాంటి పడుతున్నప్పుడు గేట్ లెవెల్ పేపర్స్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాయి కాబట్టి యూ షుడ్ ఫోకస్ ఆన్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ గేట్ లెవెల్ మీరు ఫోకస్ చేయండి. ఎవరైతే లైవ్ క్లాస్ చేస్తారో వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే లైఫ్లో మనం డెసిడింగ్ ఫ్యాక్టర్ ఈ జాబ్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఈజీగా మనం మూవ్ అయ్యి అన్నిటికీ ఒకే సిలబస్ పెట్టే వాళ్ళతో మీరు తీసుకోకుండా, ఎందుకంటే లైఫ్ సెటిల్మెంట్. సో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రిఫర్ చేయండి, బెస్ట్ కోచింగ్ తీసుకోండి. థింక్ అండ్ దట్ వేకెన్సీస్ మేబీ ఇట్ విల్ బి ఫ్లక్చువేట్. సో మనకి సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మీకు పర్సంటేజ్ దగ్గర మీకు ఎటువంటి డీవియేషన్ ఉండదు. ఫస్ట్ థింగ్, వైల్ నీకు వచ్చే మార్క్స్ దగ్గర అంటే ఎగ్జామ్ రాసే మార్క్స్ దగ్గర ఓబీసీ వాళ్ళకి 35 మార్క్స్ 35%, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్ చూడండి 35 30. సో ఇక్కడ మీకు ఉంటుంది, బట్ అట్ ద టైమ్ ఆఫ్ అక్కడ ఉండదు. ఎక్కడ ఉండదు? 60% బీటెక్ డిగ్రీ అనేది కంపల్సరీ. ఇక్కడ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 యువర్ కోర్ సబ్జెక్ట్. ఓకేనండి. పేపర్ 1 మనకి ఏం తెలుసు? జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్. ఓకే, అదేవిధంగా రీజనింగ్, డిఫరెంట్ కాన్సెప్ట్ వీ నో దట్, అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్. సో మళ్ళీ ఇక్కడ మీరు
రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఇక్కడ జనరల్ నాలెడ్జ్, ఇక్కడ ఇంక్లూడింగ్ మనకి పాలిటీ, హిస్టరీ. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అంటే ఇట్ కవర్స్ ఆల్ ద థింగ్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. బట్ నో నీడ్ టు ఫుల్ ఫోకస్ ఆన్ దట్ ఏరియా. ఇక్కడ మనకి మెజారిటీ ఆఫ్ జనరల్ ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ లిటిల్ బిట్ చేయండి, బట్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. బట్ ఇది ఎప్పుడు 3 సెక్షన్స్ ఫినిష్ చేస్తారో దీని మీద అప్పుడు ఫుల్ ఫోకస్ చేయండి. అందుకని మీరు స్టార్టింగ్ ఆన్వర్డ్స్ పాలిటీలో ఉన్న ఆర్టికల్స్ గురించి కానీ ఎక్కువ డెప్త్ వెళ్ళదు. విచ్ ఇస్ ద ఇంపార్టెంట్ దట్ సెక్షన్ మీరు టచ్ చేస్తే సరిపోతుంది. అండ్ పేపర్ 2 అనేటువంటి మనకి అంటే టోటల్ గా టెస్ట్ అనేది 3 అవర్స్ ఉంటుంది. పేపర్ 1 100 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఈచ్ పేపర్ లో ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 45 రావాలి, ఓబీసీ 35 మార్క్స్ రావాలి ఈచ్ పేపర్ లో, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు 30 మార్క్స్ రావాలి. పేపర్ 2 కన్సిస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, అంటే నీ యొక్క డిసిప్లిన్ ఏదైతే ఉందో మెకానికల్ ట్రిపుల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఈచ్ క్వశ్చన్ కాబట్టి 1 మార్క్ ఉంటుంది. దిర్ ఇస్ నో పెనాల్టీ, ఎటువంటి రాంగ్ నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఈజీగా దిర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్. వీ హ్యావ్ టు, అంటే చూడండి ఫ్రీ హిట్ బాల్ ఏ విధంగా వస్తే మనం హిట్ చేస్తామో ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మనం తెలియని క్వశ్చన్ ఏ విధంగా మనం హిట్ చేయొచ్చు. ఓకే, సో నో మార్క్స్ విల్ బి అవార్డెడ్. రాంగ్ అయితే నీకు ఎటువంటి మార్క్స్ ఎవరు అనమాట. సో ఇది క్వశ్చన్ అంటే 3 hours 200 క్వశ్చన్స్. వెరీ వెరీ మనకి చాలా టైం ఉంటుంది అక్కడ. అప్లికేషన్ ఫీజు అనేటువంటిది జనరల్ కానీ ఓబీసీ, క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్. క్రిమి లేయర్ అంటే నాన్ క్రిమి లేయర్ అంటే ఇన్కమ్ లెస్ దాన్ 8 lakhs ఉంటే నాన్ క్రిమి లేయర్, మోర్ దెన్ ఉంటే క్రిమి లేయర్ కింద వస్తుంటారు. సో వాళ్ళకి అందరికి కూడా ఏం చేస్తారంటే నాన్ రీఫండబుల్, అంటే మనకు రాదనమాట ఎట్టి పరిస్థితుల్లో. ఒకసారి పే చేసిన తర్వాత 1000 రూపీస్ రావడం జరుగుతుంది. ప్లస్ జిఎస్టీ అనేటువంటిది మనకి 18% జిఎస్టీ దీని మీద ఉంది కాబట్టి 18% అంటే 180 రూపీస్ అనేటువంటి దీనికి టోటల్ గా 1000 + 180 1180 రూపాయలు కట్టాలన్నమాట. ఓకేనా. అదే మరి ఆ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఇక్కడ చూడండి, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ 1180. రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తారంటే సబ్సిడీస్ ఆర్ యాక్సెప్టెడ్ ఫర్ ద పేమెంట్. అంటే వీళ్ళు ఎటువంటి పేమెంట్స్ నాన్న ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళు మీకు ఏమి ఉండదు కాబట్టి ఎంప్లాయీస్ ఆఫ్ కోల్ ఇండియా వాళ్ళు కూడా ఈజీగా ఫీజే ఉండదు కాబట్టి మీరు పే చేయండి. బట్ ఆర్ ద క్యాండిడేట్స్ రిమైనింగ్ క్యాండిడేట్స్ విల్ బి పే ద 1180 అమౌంట్. సో హియర్ ద ఏజ్ ఇస్ ద బిగ్ ఫ్యాక్టర్ దేనికైనా, పెళ్లికైనా ఉద్యోగానికైనా. సో ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత సార్ అంటే 30 years. సార్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది సార్ అంటే నువ్వు 30 years అయితే, నువ్వు బీసీ క్యాండిడేట్ అయితే నీకు 3 years వరకు అంటే 33 years వరకు ఎలిజిబిలిటీ. లేదు సార్ ఎస్సీ క్యాండిడేట్స్ అంటే 30 + 5 years వరకు ఎలిజిబిలిటీ, 35 years రాసుకోవచ్చు. అదే సార్ ప్రొఫెషనల్ విత్ డిజబిలిటీస్ ఉన్నాయి అనుకోండి, డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30 + 10 40 years, ఓబీసీ వాళ్ళకి 30 + 13. అంటే మనకి ఈ క్యాండిడేట్ కాదు, ఫస్ట్ మీ హావ్ టు ఎక్కువ మంది చూసేది ఈ ఏరియా ఏది 30 + 3 అండ్ 30 + 5. ఓకే, ఎక్స్ సర్వీస్ మన క్యాండిడేట్స్ ఉంటారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సర్వీస్ ఎంతైతే ఉందో లెంత్ ఆఫ్ సర్వీస్ వరకు ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హియర్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈస్ దట్ జాబ్కి అందరూ వెళ్తారు కానీ జాబ్ అందరూ చేయలేరు. సో నువ్వు సర్వీస్ అగ్రిమెంట్ ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 60 months అంటే 5 years సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది. అంటే నీకు శాలరీ ఇస్తారు, ఈ 5 సంవత్సరాలు అక్కడ చేసేవరకు అప్పుడు ఉద్యోగానికి అలవాటు పడతావు. లేదంటే ఒక 6 నెలలు చేసి 7 నెలలు చేసి నాకు జాబ్ నచ్చలేదు, ఫిట్ అయిపోతాను, ఇదేంటిది అడవుల్లో ఉన్నాను, మొత్తం కోల్ బొగ్గు మొత్తం ఆ డస్ట్ మొత్తం వస్తుందని మీరు ఫీల్ అవుతుంటారు. అందుకు బాండ్ అనేటువంటి ఇనిషియల్ గా వాళ్ళు రాసుకుంటారు. ఎంత బాండ్ సార్ అంటే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ 3 lakhs rupees. అంటే నువ్వు 60 నెలలు మినిమం చేయాలి, చేయకపోతే 3 lakhs వాళ్ళకి నువ్వు పే చేయాలి. ఓకేనా. అయితే ఈ సమ్ ఆఫ్ 5,000 per month will be deducted from the salary of the MT towards the bond which will be refunded without interest after successfully. అంటే ప్రతి 60 నెలలు ప్రతి నెల 5,000 కట్ అవుతూ వాళ్ళకి వెళ్తుంది. నువ్వు అందులో కిట్ అవ్వకుండా ఉంటే నీ అమౌంట్ ఇంట్రెస్ట్ లేకుండా నీ అమౌంట్ నీకు రావడం జరుగుతుంది. అట్ ఎనీ కాస్ట్ నువ్వు కిట్ అయితే మాత్రం యూ షుడ్ పే 3 lakhs rupees. మెడికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి కమిటీ ఉంటుంది, మెడికల్ కమిటీ ఉంటుంది. యాజ్ పర్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సి సో వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఫైనలీ ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ మెకానికల్ డిపార్ట్మెంట్. సో ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన పేపర్ 2 అండ్ పేపర్ 1 రెండు ఉన్నాయి. పేపర్ 1 ఫర్ ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి, పేపర్ 2 ఫర్ మెకానికల్ ఉన్నాయి. సో ట్రిపుల్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు వేకెంట్స్ సమ్మర్ వెకేషన్ హాలిడేస్ ఉన్నారు, ఒక 3 members తో మాట్లాడాము. చేసి ట్రాన్స్కోకి జెన్కోకి బెస్ట్ ఎవరైనా ట్రై చేస్తుంటాము. రైట్ మెకానికల్ అయితే ఉంది, ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనండి. సో ఫైనల్లీ పేపర్ 1 కూడా కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఏదైతే ఉందో మన దగ్గర అవైలబుల్ ఉండడం జరిగింది. సో వీ హ్యావ్ నీడెడ్ ప్లీజ్ డౌన్లోడ్ ట్రూటెక్ అకాడమీ. దిస్ ఇస్ ద సింబల్ ట్రూటెక్ అకాడమీ.
అండ్ ద పేజ్ విల్ బి appeared. కంటెంట్ ఏముందో ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, రైట్? థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.